విషయం మీకు చెప్దామంటే ప్రియంవదమ్మ గారు నన్ను చంపబోయారు. ఏం చెయ్యాలో తెలియక నన్ను నేను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో లక్ష్మిని పొడి చేశానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. ముందు నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. లక్ష్మి లక్ష్మి చూసావా ఇందిరా, ఇంతకాలం మన మనవరాలు మనతోనే ఉన్నా మనకి తెలియకుండా పోయింది. నోరారా తాతయ్య అమ్మమ్మ అని హక్కుగా పిలవాల్సిన శ్రీలక్ష్మి పెద్దయ్య గారు పెద్దమ్మ గారు అని సంబోధించింది. పోనీలేండి, ఎలా సంబోధించినా మన మనవరాలు మనతో పాటే మనింట్లోనే ఉంది కదా, అది చాలు. అప్పటికి లక్ష్మిని చూసిన ప్రతిసారి నిన్ను చూస్తుంటే మా అమ్మను చూస్తున్నట్టే ఉంది అని మీరనేవారు. అప్పుడు మీరలా ఎందుకన్నారో ఇప్పుడు నాకు అర్థం అవుతుందండి. మీ అమ్మగారే మన మనవరాలిగా పుట్టారు. ఎప్పుడో 20 ఏళ్ల ముందు నువ్వు వద్దనుకొని వదిలేసుకున్న శ్రీలక్ష్మిని 20 ఏళ్ల తర్వాత మనమే వెతుక్కుంటూ శ్రీముఖలింగం వెళ్ళాం. నా కూతురు మీద నీ ఒపీనియన్ ఏంట్రా? నా ఒపీనియన్ మీకు తెలిసిందే కదా అత్తయ్య. నా ఒపీనియన్లో మార్పు లేదు. నా మైండ్ సెట్ వేరు, లక్ష్మి మైండ్ సెట్ వేరు. ఎప్పటికీ ఆ రెండు కలవు. మా బంధాన్ని బలవంతంగా నిలబెట్టాలని చూస్తే మాత్రం బలయ్యేది మేమే. దయచేసి మమ్మల్ని ఫోర్స్ చేయకండి. నాన్న, డాడీ, మావయ్య గారు, నోరు ముయ్యరా. మధుసూదన్, ఇన్నేళ్ల నా అనుభవంతో చెప్తున్నాను, శ్రీలక్ష్మి లాంటి మంచి అమ్మాయిని నేనింతవరకు చూడలేదురా. అలాంటి అమ్మాయిని వదులుకోకురా. అసలిది నా దృష్టిలో తాళి కాదు, జస్ట్ తాడు. నీకు నాకు పెళ్ళైనట్టు కానీ, నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కానీ కాలేజ్లో ఒక్కరికి కూడా తెలియకూడదు. నాకు మీరంటే ప్రాణం మధుబాబు. ఈ గొంతులో ఊపిరున్నంత వరకు నా మనసులో మీకు తప్ప మరొకరికి చోటు ఉండదు. ప్రాణం పోయిన రోజు మీ భార్యగా పోవాలని కోరుకుంటానే తప్ప వేరేలా కోరుకోను మధుబాబు. నేను సరే లక్ష్మితో మాట్లాడతాను. వెళ్ళరా, నీ పెళ్ళంతో నువ్వు మాట్లాడడానికి మా పర్మిషన్ ఎందుకు చెప్పు? వెళ్ళు, నీకు నచ్చినంత టైం మాట్లాడు. వెళ్ళు వెళ్ళు మేడీ, వెళ్ళు. మీరేమన్నారు మధుబాబు? సూచర్స్ తెగిపోతాయని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు లేవడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటున్నాను.
అది కాదు మధుబాబు, నన్ను ఏమని పిలిచారు అని అడుగుతున్నాను. ఆ, లక్ష్మి అని పిలిచాను. మీరలా పిలిస్తే మనసుకి బాలేదు. మీ స్టైల్లో ఎర్ర బస్ అనే పిలవండి. ఇప్పుడు నువ్వు ఎర్ర బస్సు కాదు కదా. ఎవరన్నారు? నానెప్పటికీ మీ ఎర్ర బస్సునే. లక్ష్మి, నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్గా సమాధానం చెప్పు. సరే అడగండి. మనిద్దరికి మధ్య జరిగిన పెళ్లిని నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? చాలా సీరియస్గా తీసుకుంటున్నాను మధుబాబు. ఒకవేళ నేను సిల్లీగా తీసుకొని నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? మీరు కట్టిన ఈ మంగళసూత్రం నా మెడలో ఉన్నంత వరకు మీరెక్కడున్నా నా గుండెల్లో ఉన్నట్టే ఉంటుంది మధుబాబు. మీరున్నా లేకపోయినా ఈ జన్మకి మీ భార్యగానే బతికేస్తాను. ఎందుకు లక్ష్మి నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటారేంటి మధుబాబు? అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్లిలో విషాదం నింపుకున్న మా కుటుంబం మళ్ళీ మీ వల్లే నవ్వింది. అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నా జీవితం మళ్ళీ మీ వల్లే కొత్తగా మొదలైంది. నా ఇష్టాలు నీ ఇష్టాలు వేరు కదా, అవి ఎప్పటికీ కలవు లక్ష్మి. కలవవు అనుకుంటే కలవవు మధుబాబు. ఎందుకు కలవ్వు అనుకుని ప్రయత్నిస్తే అన్నీ కలిసిపోతాయి. మీరు మనసు మార్చుకుని ఎప్పుడు నన్ను భార్యగా అంగీకరిస్తారో అప్పుడే నాను మీ భార్యగా నడుచుకుంటాను. అయితే నన్ను వదలను అంటావు? అవును. లేచి కూర్చో. కుట్లు ఊడిపోతాయని డాక్టర్ చెప్పారు కదా మధుబాబు. అయితే అలాగే పడుకో. నా భార్యకి ఒక ముద్దు పెట్టుకుంటాను. ఏమన్నారు? నా భార్యకి ఒక ముద్దు పెట్టుకుంటాను.